హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. ఇది వచ్చేసి అమ్మవారి గుడి. ఈ గుడి దగ్గర స్తంభం ఉంటుంది. ఆ స్తంభం దగ్గర వీళ్ళు కాయిన్స్ నిలబెడతారు. బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఇది. ఈ స్ట్రైట్ నుంచి కొంచెం ఎలా వెళ్తే మీకు లెఫ్ట్ రైట్ రూట్ వస్తుంది కదా. రైట్ రూట్ కొంచెం ఎదరికి వెళ్ళి లెఫ్ట్ సైడ్కి వెళ్తే డోర్మెంట్. హాయ్ ఫ్రెండ్స్, చాలా గ్యాప్ తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీరు నా ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు. నేను హైదరాబాద్లో ఉన్న ఎంజీబీఎస్ బస్ స్టాప్ నుంచి శ్రీశైలానికి రీచ్ అయ్యాను. ఎగ్జాక్ట్లీ 324 కిలోమీటర్స్ ఉంది. మీకు 6 to 7 అవర్స్ ఈజీగా టైం పడుతుంది. టికెట్ ఫేర్ వచ్చేసి 490. బస్ జర్నీ మాత్రం చాలా బాగుంది. చుట్టూ ఫారెస్ట్. అక్కడి నుంచి నేను దగ్గరలో ఉన్న పార్క్ రీచ్ అయ్యాను. ఇవన్నీ కాటేజెస్ పార్క్. ఇది నా శ్రీశైలంలో మొదటి రోజు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా రుద్రవనం పార్కు. ఈ పార్క్ కూడా చాలా పెద్దదే. చుట్టూ చాలా బాగుంది. ఫ్యామిలీ పిల్లలు కనుక ఉంటే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్గా నేను మీతో ఒకటి షేర్ చేసుకుంటాను. అదేంటంటే, నేను ఇప్పుడు దాకా నా జర్నీ చూసే ఉంటారు కదా. నేను బెంగళూరు నుంచి శ్రీశైలం వరకు చూశారు కదా. యాక్చువల్గా ఈ జర్నీ వచ్చేసి నేను మా పేరెంట్స్తో రావాలి. నేనేం చేశానంటే, నేను పలానా రోజున వెళ్దామని ఫిక్స్ అయ్యారు మా వాళ్ళు. నేనేం చేశానంటే, నాకు అప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. ఒక 3 days ముందర అనుకోకుండా మురుదేశ్వర్లో వెళ్దాం జరిగింది. అంటే మురుదేశ్వరం, మైసూరు, అంటే స్కూబా డైవింగ్ అన్నీ ముందుగా అనుకోలేదు. నేను అప్పుడప్పుడు ప్లాన్ చేసి నేను వెళ్ళిపోయాను అనమాట. తర్వాత నేను పలానా రోజు అంటే 23rd రావాలి. ఆ రోజు కరెక్ట్గా నేను ఏం చేశానంటే, మళ్ళీ ఇదంతా చూసిన తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి రీచ్ అయ్యాను. మా వాళ్ళు వచ్చేసి మార్కాపురం రైల్వే స్టేషన్ అని ఉంది. అంటే శ్రీశైలంకి రీచ్ అవ్వాలంటే రైల్వే స్టేషన్ నియర్ స్టాప్ వచ్చేసి మార్కాపురం రైల్వే స్టేషన్ అనమాట. అక్కడి నుంచి శ్రీశైలంకి రీచ్ అవ్వాలి. వాళ్ళు ఇంకా రాలేదు. నేనేంటంటే కొంచెం ముందుగానే నేను రీచ్ అయిపోయాను. శ్రీశైలం రీచ్ అయ్యాను. దగ్గరలో రూమ్స్ కావాలి కదా, ఎక్కడ ఏమేమి ఉంటాయి మొత్తం సెట్ చేస్తాను అనమాట. అంటే అక్కడ దగ్గరలో తక్కువ ప్రైస్లో రూమ్స్ ఎంతెంత ఉన్నాయి ఏంటని చూసే క్రమంలో కొంచెం ముందుగంట వెళ్ళి కొలిది ఇక్కడ ఒక పార్క్ కనపడింది. అలా నేను ఫస్టే ఈ పార్క్ రావడం జరిగింది. ఈ శ్రీశైలంలో చూడాల్సిన ప్లేసెస్ మాత్రం చాలానే ఉన్నాయి. ఈ నా జర్నీలో శ్రీశైలం మాత్రం నేను 80% వరకు నేను చాలా మట్టుకు ఎక్స్ప్లోర్ చేశాను. మీకు ముందు వీడియోస్లో నేను మీతో అన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. మనం ఎక్కడికన్నా టూర్కి తక్కువలో వెళ్ళాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఏంటంటే శ్రీశైలం అన్నమాట. తక్కువ బడ్జెట్లో వెళ్ళొచ్చు. మీకు చాలా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట శ్రీశైలం. ఇంకెక్కడి నుంచి నేను మళ్ళీ బయటికి వస్తున్నాను. ఇదంతా లోపలంతా చూశారు కదా. ఇది వచ్చేసి బయట ఎలా ఉంటుందన్నమాట. చూశారు కదా, ఇదంతా రుద్రవనం పార్కు. అక్కడి నుంచి కొంచెం ముందుగంట వెళ్తే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. లోపల కాటేజెస్ గట్ట ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా బయట అనమాట. ఇదంతా బయట ఎంట్రన్స్ రుద్రవనం పార్కు. ఇదంతా రుద్రవనం పార్క్ చూసిన తర్వాత కొంచెం బయటకు వస్తే ఫ్రంట్ గంట వెళ్తే టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. ఎదుర ఒక టెంపుల్ ఉంటుంది, అమ్మవారి గుడి ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే మ్యూజియం వస్తుంది. నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. నా ప్రీవియస్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను కదా, అదేంటంటే శ్రీశైలం ఏంటంటే క్యాస్ట్ బట్టి రూమ్స్ ఇస్తారనమాట. నా దగ్గరికి ఒక కపుల్ వచ్చారు. మీరు ఏమైనా రూమ్ తీసుకుంటారని అడిగారు. నేను మా వాళ్ళు వచ్చాక నేను రూమ్ తీసుకుంటానండి అని అన్నాను. వాళ్ళకి ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళు రూమ్ తీసుకున్నారు. 2 to 3 days ఉందామని ఫుల్ అమౌంట్ కట్టేశారు.
రిమైనింగ్ అమౌంట్ అనేది ముందర చెప్పాలన్నమాట. అంటే 24 అవర్స్ లోపల చెప్పాలి. అప్పుడు చెప్తే ఫుల్ అమౌంట్ రీఫండ్ ఇచ్చేస్తారు. కానీ వాళ్ళు చెప్పకపోతే మనీ అనేది లాస్ అయ్యారన్నమాట. అంటే వాళ్ళు సడన్గా ట్రిప్ అనేది ప్లాన్ చేంజ్ చేసుకున్నారు. ఒకసారి మీరు ఏదైనా రూమ్ తీసుకునే ముందర 1-2 సార్లు ఆలోచించుకొని మరి రూమ్ తీసుకోండి. ఇక్కడ నుంచి నేను చాలా దూరం వరకు నడుచుకుంటూ వెళ్తున్నాను. అంటే చాలా లాంగ్ వరకు నడుచుకుంటూ వెళ్ళాను. ఒక పక్కన కోళ్ళు లాగేస్తున్నాయి. ఇదంతా ఎంట్రన్స్ బయట. ఇదేంటంటే అమ్మవారి గుడి అనమాట. ఇది వచ్చేసి అమ్మవారి గుడి లోపలికంటే వెళ్ళాను. అప్పటికి క్లోజ్ చేశారు. అప్పటికే సాయంత్రం 6:30 అలా అయిపోయింది. అప్పటికే మూసేశారనమాట. అక్కడ స్తంభం దగ్గర కొంతమంది ఉన్నారు. వాళ్ళు కాయిన్స్ నిలబెడుతున్నారు. అలా నిలబెడితే చాలా మంచిది జరుగుతుందంట. మళ్ళీ అక్కడి నుంచి నేను మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తున్నాను. ఇదంతా రిటర్న్ బ్యాక్. మీకు ఎదురుగుండా అక్కడ గోపురంలా కనపడుతుంది కదా, అదంతా శివాజీ మ్యూజియము. నేను వెళ్ళే టయానికి క్లోజ్ చేస్తుంది సాయంత్రం 7:30 వరకు. మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు నేను మళ్ళీ ఫ్రంట్ గంట వచ్చేసాను. మా వాళ్ళ గురించి చూస్తున్నాను. అప్పటికి ఇంకా రాలేదు. ఇంకా నైట్ అంతా ఇలాగా తిరుగుతూనే ఉన్నాను. మొత్తం నైట్ అంతా తిరుగుతూనే ఉన్నాను. ఇంకా మా వాళ్ళు ఫోన్ చేశాను. ఇంకా వచ్చే టైం అయ్యింది. అక్కడ నేను చాలాసేపు నిలబడి వెయిట్ చేశాను. ఫైనల్గా చేరుకున్నారు వాళ్ళు. ఎర్లీ మార్నింగ్ అనమాట. రోప్వే ఏంటంటే వెళ్దామని ఫిక్స్ అయ్యాము. కాకపోతే ఆ రోజు రిపేర్లో ఉంది రోప్వే అనేది. మళ్ళీ అక్కడి నుంచి ఇదంతా నెక్స్ట్ డే రోజు అనమాట. ఇదంతా తర్వాత రోజు దేవుణ్ణేమో దర్శించుకున్నాము. అక్కడి నుంచి నేను మళ్ళీ బయటకంట వస్తున్నాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.